అలాంటి పరిస్థితి క్రియేట్ కావడానికి టీడీపీలో కొంతమంది నేతలు కారణమనేది వాస్తవం. మొత్తం ప్రభుత్వంలో ఎటు తిరిగి పవన్ కళ్యాణ్ మాత్రమే కొంతమేర న్యూట్రల్గా ఉన్నట్లు లెక్క. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో కూటమి సర్కార్ సాధించిన ఫలితాలు సోషల్ మీడియాలో ఒక విధంగా సంచలనమయ్యాయి. చంద్రబాబు మరోసారి సీఎం కావడంతో కూటమి శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏడాదిన్నర కాలంలో కూటమికి పాజిటివ్ మార్కుల కంటే నెగిటివ్ మార్కులే ఎక్కువగా పడ్డాయి. సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసే విషయంలో సైతం కూటమి సర్కార్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. మరోవైపు కూటమి సర్కార్ చేస్తున్న తప్పులే వైసీపీకి వరమవుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ నెమ్మదిగా పుంజుకుంటుంది. జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ పుంజుకోవడం సులువు కాదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. గడిచిన ఏడాదిన్నర కాలంలో జరిగిన సంఘటన సైతం టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమవుతున్నాయని చెప్పాలి. అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరిచే విషయంలో కూటమి సర్కార్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అవుతుందని విమర్శలున్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు వాస్తవంగా జరుగుతున్న పనులకు ఏమాత్రం పొందడం లేదని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సైతం కూటమి సర్కార్ చేస్తున్న తప్పుల విషయంలో ఒకంత ఘాటుగా రియాక్ట్ కావడం లేదనే చర్చ సోషల్ మీడియాలో వేదికగా జరుగుతుండడం కోసమేరకు